ఫీజు రియంబర్స్మెంట్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి విమర్శించారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2,500 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ను విడుదల చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం కారణంగా వేల కోట్ల రూపాయలు బకాయిలుగా మిగిలిపోయాయని ఆరోపించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు విద్యార్థులకే నేరుగా ఫీజు రియంబర్స్మెంట్ అందేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, సర్టిఫికెట్లు నిలిపివేయవద్దని కాలేజీలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. పరీక్షలు పూర్తయిన వెంటనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించినట్లుగా వెల్లడించారు. బీజేపీపై విమర్శలు. ఢిల్లీలో అమాయక విద్యార్థులపై లాఠీలు, గన్స్తో దాడులు చేయలేదా అని బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ప్రశ్నించారు. తెలంగాణలో విద్యార్థులపై ప్రభుత్వం ఎక్కడ లాఠీ ప్రయోగం చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, విద్యార్థుల విషయంలో బీజేపీ చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణలో ధర్నాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఉనికి కోసమే బీజేపీ విద్యార్థులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతుందని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఏర్పాటు. భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాలలో ఎన్ని ప్రాంతాలలో వీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారో అది చెప్పండి చాలు మాకు. ఇక్కడ కేవలం 2 రాష్ట్రాలలో అవుతున్నది, అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత మా ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది స్టార్ట్ చేసినాము. అది అన్ని సర్కార్లు చేసుకుంటూ వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఏదో విధంగా అమౌంట్ పెంచి ఇంకా అనేక మంది విద్యార్థులను, ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు రకరకాల కార్యక్రమాలను వాళ్ళని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఏదో వాళ్ళ యొక్క రాజకీయ ఉనికి ఏదో 10 మంది కొట్లాడుకుంటుంటే వీళ్ళు కూడా దాంట్లో ఏదో చేరినట్టు ఇవాళ వీళ్ళ అవసరము విద్యార్థులకు లేదు. భారతీయ జనతా పార్టీ అవసరము విద్యార్థులకు దేశం మొత్తంలో లేదు, తెలంగాణలో అంతకు లేదు. వాళ్ళ పక్షాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులు కానీ వాళ్ళే పోరాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి జీవితాలు రావాలని చెప్పి ఇవాళ మీరు చూస్తూ ఉంటే ప్రతి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతా ఉన్నారు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే మీరు ఇమాజిన్ చేసుకొని ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఇవాళ చూస్తే రేపు యావత్ భారతదేశమే కాదు మొత్తం ఉన్న రాష్ట్రాలను భారతదేశ గవర్నమెంట్ కూడా వాళ్ళ పాలసీలు చేంజ్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవాళ ఇట్లా 1 కాదు 2 కాదు అనేక కార్యక్రమాలు చేసుకుంటా పోతూ ఉంటే విద్యార్థులను వీళ్ళు రెచ్చగొట్టి పక్కదో పట్టించి వాళ్ళని చేస్తా అంటే విద్యార్థులు ఎవ్వరు కూడా మనం గమనిస్తున్నాము, మన అందరం చూసినాం కూడా. గత 2-3 నెలల నుంచి దేశంలో జరిగిన రాజకీయాలలో వాళ్ళు ఎవ్వరు కూడా మనం ఏదో చెప్తే వాళ్ళు మన మాట అయిన వచ్చే పరిస్థితి లేరు. వాళ్ళు జెన్ ఆల్ఫా, జెన్ జీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితమైన వాళ్ళకి తెలుసు ఏ పార్టీతోని బలైన వర్గాలకు లాభం జరుగుతుంది, ఏ పార్టీకి బలైన వర్గాల పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు కోసానికి ఏ పార్టీ అయితే ముందుకు పోతా ఉన్నదో వాళ్ళ వెంటనే ఉంటారని చెప్పి మనం చేస్తూ